హలో ఎవరివన్. సో ఒకసారి ఇక్కడ చూడండి మార్కెట్లో మనకి, అండ్ దిస్ ఈస్ ద 9:15 క్యాండిల్. ఓకే, అండ్ ఆఫ్టర్ 9:15 తర్వాత ఎగ్జాక్ట్ మార్కెట్లో ఎఫ్ఈజీ ఫార్మేషన్ చేసుకుంది. ఎఫ్ఈజీ ఫార్మేషన్ చేసుకొని మార్కెట్ కంప్లీట్గా ఇక్కడ రీటెస్ట్ చేసుకుంటూ పైకి అనేది వెళ్తుంది మార్కెట్. ఓకే, అండ్ గ్రూప్లో నేను ఈరోజు 9:14కే చెప్పా నో బేరిష్ మార్కెట్. సో ఎవరైనా బీటీఎస్టీ ట్రేడ్స్ పుట్ ఆప్షన్లో హోల్డ్ చేస్తుంటే ఎగ్జిట్ చేసేయండి అని చెప్పేసి క్లియర్గా 9:14కే చెప్పేశాను. అండ్ అరౌండ్ 9:15కి వెయిట్ చేశాను మార్కెట్లో. వెయిట్ చేసి అండ్ ఎగ్జాక్ట్ నాకు క్లియర్ వ్యూ ఏదైతే ఉందో ఆ క్లియర్ వ్యూ పాయింట్లో ఎగ్జాక్ట్ 9:15 to 9:20 ఇన్ బిట్వీన్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను కాల్ సైడ్ ఎంట్రీ అయితే తీసుకున్నా. ఓకే, సో now the market is going up and my entry point is around 200. okay, and option price is 23,650 CE. okay, present running and methods చెప్తాను, టెక్నికల్ మెథడ్స్ ఒకసారి చూడండి క్లియర్గా. ఓకే, సో ఫస్ట్ ఐఎమ్ డ్రాయింగ్ ఫస్ట్ క్యాండిల్ హై అండ్ లో. ఓకే, అండ్ దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ అండ్ 5 minutes టైం ఫ్రేమ్లో ఇది వెరీ ఇంపార్టెంట్, ఫస్ట్ క్యాండిల్ హై అండ్ లో. ఓకే, సో వన్స్ ఫస్ట్ క్యాండిల్ హై అండ్ లో మార్కెట్ ఎప్పుడైతే మనకి బ్రేక్ చేసిద్దో, మార్కెట్ బ్రేక్ చేసిన నెక్స్ట్ సెకండే మార్కెట్లో మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మొత్తానికి రీటెస్టింగ్ పాయింట్ అనేది ఉంటుంది మార్కెట్లో. ఓకే, సో ఈ ట్రేడ్ అయితే నేను హోల్డ్ చేపిస్తున్నా ప్రజెంట్ మార్కెట్లో. దిస్ ఈజ్ ద లాంగ్ పొజిషన్ బికాస్ మార్కెట్లో మనకి ఎక్కువగా సబ్స్టెన్స్ అయ్యే పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే మ్యాక్సిమం ఒకటే గుర్తుపెట్టుకోండి, క్లియర్ వ్యూ, క్లియర్ ఐడెంటిఫై అనేది మార్కెట్లో ఉంటుంది. ఓకే, సో ఈరోజు మార్కెట్లో నేను అరౌండ్ 23,650 CA తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈరోజు మార్కెట్లో పాజిటివ్ న్యూసెస్ ఉన్నాయి. ఓకే, అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి మార్కెట్ సెంటిమెంటే పాజిటివ్గా ఉంది ఈరోజు. ఓకే, నేను ఏదైతే కంప్లీట్ బుల్లిష్ సైడ్ మార్కెట్లో వచ్చిందో సో అదంతా కూడా ఈరోజు మార్కెట్ రివర్స్ అయ్యి నిన్నటి హైకి రీచ్ అవ్వడమే ఈరోజు మార్కెట్ టార్గెట్ అది. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను టెక్నికల్ మెథడ్స్ ఏవైతే నేను చెప్తున్నానో ఒకసారి క్లియర్గా వినండి. వన్స్ ఎప్పుడైతే 5 minutes క్యాండిల్ బ్రేక్ చేసిందో అండ్ నెక్స్ట్ మినిట్ వచ్చేసి మార్కెట్లో మనకి స్ట్రాంగ్ ఎఫ్ఈజీ ఫార్మేషన్ చేసుకుంది. ఓకే, స్ట్రాంగ్ ఎఫ్ఈజీ ఫార్మేషన్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఓకే, and this is the FEG. Strong support by candle. Okay, and the next step ఇక్కడ మొత్తం మనకి సైడ్ బై సైడ్ క్యాండిల్స్ పడుతున్నాయి. ఓకే, ఈ సైడ్ బై సైడ్ క్యాండిల్స్ పడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ BOS స్ట్రక్చర్ అనేది మార్కెట్లో క్లియర్గా ఉంది. ఓకే, BOS. ఓకే, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ని బ్రేక్ చేసేంత వరకు మార్కెట్ ఎగ్జాక్ట్ ఈ రొటేషన్లోనే ఉంటుంది. ఓకే, సో వన్స్ మార్కెట్ ఫినిష్ చేసుకున్నాక టార్గెట్ వచ్చేసి చెప్తున్నాను అండి. అండ్ దిస్ ఈస్ ది టార్గెట్. ఓకే, ఈరోజు కంప్లీట్ మార్కెట్కి టార్గెట్ ఇది. ఇక్కడ ఆల్రెడీ విక్ ఉంది. ఓకే, కొంతమందికి ఇక్కడ విక్ దగ్గర డౌట్స్ ఉంటాయి. సో ఎలాంటి డౌట్స్ అంటే బాడీ వరకే మనం పెట్టుకోవాలా, విక్ వరకు పెట్టుకోవాలా అనేది. విక్ ఫార్మేషన్ అవ్వాలంటే బాడీ వెళ్ళాలి కదా ముందు. బాడీ అక్కడ వరకు వెళ్ళి రిజెక్ట్ అయిందంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ 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 స్ట్రాంగ్గా ఉంటేనే అక్కడ విక్ ఫార్మేషన్ జరిగింది. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. విక్ అనేది చాలా ఇంపార్టెంట్. విక్ ప్లేస్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అవసరమైతే మీరు విక్ ప్లేస్ నుంచి బాడీ వరకు ఒక జోన్ని పెట్టుకోండి. ఓకే, ఆ జోన్ని పెట్టుకోవడం వల్ల ఏమైందంటే మీకు వ్యూ అనేది ఇంకా క్లియర్గా ఉంటుంది. ఓకే, and this is the view. Okay, and target is this. Okay, so ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్కెట్ ఎక్కడికి వచ్చినా కానీ అక్కడ ఎగ్జిట్ చేసేయాలి. ఓకే, దిస్ ఈస్ ద వ్యూ. అండ్ మెయిన్ పాయింట్ వచ్చేసి బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ని బ్రేక్ చేయడమే మార్కెట్ టార్గెట్. ఓకే, సో ఇక్కడ మ్యాక్సిమం మీరు గమనించాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే మార్కెట్లో ఏ పాయింట్ ఆఫ్ వ్యూ వరకు మనం హోల్డ్ చేస్తున్నాం అదే మెయిన్ పాయింట్. ఓకే, అండ్ వన్స్ ఫిబొనాచి రిట్రేస్మెంట్ చూపిస్తున్నాను చూడండి.
ఇప్పుడు వరకు హై ఏదైతే ఉందో ఆ హై, ఓకే, అది మార్క్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఏదైతే గోల్డెన్ జోన్ ఉందో ఈ గోల్డెన్ జోన్ ప్లేస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఓకే, మార్కెట్కి. సో అరౌండ్ ఇక్కడ మనకి మార్కెట్లో రిజెక్షన్ జరిగింది, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో రిజెక్షన్ జరిగింది, ఓకే. అండ్ బికాస్ ఆఫ్ లిక్విడిటీ ఫ్లో అనేది చాలా లోగా ఉంది. అరౌండ్ మనకి యూరోపియన్ మార్కెట్స్ అండ్ అలాగే లండన్ సెషన్ అని చెప్పేసి మనకి సెషన్స్ ఉంటాయి కదా. సో ఈ సెషన్స్లో మనకి 12 o'clockకి లండన్ సెషన్ అనేది ఓపెన్ అయింది. బిఫోర్ 12 మార్కెట్లో బిగ్ ప్లేయర్స్ అనే వాళ్ళు ఎంట్రీ అవుతారు, ఓకే. సో ఇక్కడ మేజర్గా నేనేం చేస్తున్నానంటే మార్కెట్లో వెయిట్ చేస్తున్నా ప్రజెంట్, ఓకే. అండ్ నా టార్గెట్ వచ్చేసి హెవీగానే ఉంది మార్కెట్లో, ఓకే. సో ఈ హై అనేది నా టార్గెట్. ప్రజెంట్ ప్రీమియం వచ్చేసి అరౌండ్ అసలు కదలట్లేదు, చాలా స్లోగా ఉంది మొమెంటం అనేది, ఓకే. సో 200 రూపీస్లో తీసుకున్న ప్రీమియం అనేది అరౌండ్ నేను తీసుకున్న ఎంట్రీ ప్రైస్ అండ్ అలాగే నేను మీకు ముందే చెప్పాను, ఓకే. సో ఇప్పుడు నేను వెయిట్ చేస్తున్నా, 250 వరకు వెళ్ళింది, అయినా సరే నేను ఎగ్జిట్ చేయలేదు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలోను. అండ్ నేను ఏదైతే హోల్డ్ చేశానో ఆ హోల్డ్ చేసిన కాన్సెప్ట్ కూడా కంప్లీట్గా గ్రూప్లో ప్రొవైడ్ చేశాను, ఓకే. ప్రతి ఒక్కటి గ్రూప్లో ప్రొవైడ్ చేశాను, వెయిట్ చేపిస్తున్నా ప్రజెంట్, ఓకే. సో ఇప్పుడు నేను ఏదైతే మీకు ఫార్మేషన్ చూపించానో ఇప్పుడు మార్కెట్ వెయిట్ చేస్తుంది, లిక్విడిటీ కోసం వెయిట్ చేస్తుంది మార్కెట్. వన్స్ లిక్విడిటీ ఎంటర్ అయితే మార్కెట్లో టార్గెట్స్ హిట్ అవుతాయి, ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు మనకి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 12 o'clock లోపు మార్కెట్ అనేది హైని బ్రేక్ చేయాలి, ఖచ్చితంగా బ్రేక్ చేయాలి, ఓకే. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఎస్టర్డే ఏదైతే ఈ ఫార్మేషన్ ఉందో మార్కెట్లో బేరిష్ ఫార్మేషన్, ఈ ఫార్మేషన్లో మనకి సెల్లర్స్ అనేవాళ్ళు ఈ పాయింట్ ఆఫ్ జోన్లోనే ఉన్నారు, ఓకే. ఈ పాయింట్ ఆఫ్ జోన్లోనే ఉన్నారు మార్కెట్లో సెల్లర్స్ అనేవాళ్ళు. ఇక్కడ ఒక స్ట్రాంగ్ అదే రెడ్ క్యాండిల్ పడింది కదా, ఓకే, ఇది బేరిష్ యాంగిల్ థింగ్, ఓకే. స్ట్రాంగ్ సెల్లర్స్ అనేవాళ్ళు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు కాబట్టే మనకి మార్కెట్ అనేది మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ వరకు వచ్చి రిజెక్షన్ అవుతుంది, ఓకే. వన్స్ ఇట్ బ్రేక్స్ మార్కెట్ విల్ ఫ్లో, ఓకే. ఆ ఫ్లో కోసం మనం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ, ఓకే. సో అరౌండ్ వన్స్ ఆ ఫ్లో బ్రేక్ అయిన నెక్స్ట్ సెకండే మార్కెట్లో లిక్విడిటీ రీగెయిన్ అనేది కాన్సెప్ట్ ఎంటర్ అయ్యింది, ఓకే. ఇది లిక్విడిటీ రీగెయినింగ్ పాయింట్. ఏదైతే ఎస్టర్డే మార్కెట్లో లిక్విడిటీ స్వీప్ అవుట్ అయిపోయిందో ఇప్పుడు లిక్విడిటీ అనేది మార్కెట్లో ఎంటర్ అవ్వాలి, ఓకే. ప్రజెంట్ ఉన్న లిక్విడిటీ ఏంటంటే చాలా స్లోగా ఉంది, అంటే లోలో ఉండడం వల్ల స్లోగా రియాక్షన్స్ అనేవి వస్తున్నాయి, ఓకే. అండ్ ఇక్కడ ఏదైతే ఎఫ్ఈజీ ఫార్మేషన్ ఉందో ఈ ఎఫ్ఈజీ ఫార్మేషన్ మార్కెట్కి స్ట్రాంగ్గా సపోర్ట్ ఇస్తుంది, ఓకే. ఇవన్నీ కూడా సైడ్ బై సైడ్ క్యాండిల్స్, ఓకే. ఓకే, ఇవన్నీ కూడా సైడ్ బై సైడ్ క్యాండిల్స్. మార్కెట్లో మనకి స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అనేది చాలా ఇంపార్టెంట్, అదైతే గుర్తుపెట్టుకోండి, ఓకే. సో అంత క్లియర్గా ఉంది కదా ఇప్పటి వరకు నేను చెప్పిందంతా, ఓకే. సో ఇక్కడ ఏదైతే రెడ్ క్యాండిల్ ఒకటి ఫార్మేషన్ చేసుకుందో ఈ క్యాండిల్ అనేది ఫేక్ బ్రేక్అవుట్ అనమాట మనకి, ఓకే. ఫేక్ బ్రేక్అవుట్ అది మీరు మ్యాక్సిమం మార్కెట్లో ఏంటంటే ఇప్పుడు వరకు కాల్ సైడ్ వెళ్ళింది కదా మార్కెట్, ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అవుతుంది అని రిటైలర్ ట్రేడర్స్ని ట్రాప్ చేయడానికి పడిన క్యాండిల్ ఫేక్ బ్రేక్అవుట్ క్యాండిల్ ఇది, ఓకే.
సో ఈ క్యాండిల్ చూసి చాలా మందికి ఎస్ఎల్స్ హిట్ అయిపోతాయి అండ్ చాలా మంది ఉన్న ట్రేడ్ని ఎగ్జిట్ చేసేస్తారు, కాల్ సైడ్ ట్రేడ్స్ని ఎగ్జిట్ చేసేస్తారు. ఓకే, ఎగ్జిట్ చేసేసి వెంటనే మార్కెట్లో బై సైడ్ నుంచి కాల్ సైడ్కి షిఫ్ట్, అదే సెల్ సైడ్ షిఫ్ట్ అయిపోతారు, అంటే పుట్ సైడ్ షిఫ్ట్ అయిపోతారు వెంటనే. ఓకే, వాళ్ళకి మళ్ళీ అగైన్ బ్యాక్ మార్కెట్లో ఈ ట్రాప్ క్యాండిల్ ఏదైతే ఫార్మేషన్ చేసుకుందో, సో ఆఫ్టర్ దట్ ఏదైతే వాళ్ళు డౌన్ సైడ్కి ఎంట్రీ తీసుకుంటారో అక్కడ వాళ్ళకి క్లియర్గా అర్థమైంది, ఎంట్రీ తీసుకున్న తర్వాత అర్థమైంది ఇక్కడ చాలా మందికి. ఓకే, ఎందుకంటే ఇక్కడ మార్కెట్లో మనకి రిజెక్షన్ వచ్చింది అండ్ అలాగే మార్కెట్ పైకి వెళ్తుందని మనకు తెలుసు. కానీ రిమైనింగ్ రిటైల్ ట్రేడర్స్ అందరూ ఏమనుకుంటారంటే మార్కెట్లో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్రేక్అవుట్ జరగట్లేదు, ఓకే రివర్స్ అయిపోతుంది, మార్కెట్ ఫాల్ అయిపోతుంది అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మార్కెట్లో మనకి ఇండెక్స్లో గ్యాప్ అనేది పెండింగ్ ఉంది ఇంకా. ఓకే, సో ఇండెక్స్లో ఇక్కడ మనకి గ్యాప్ అనేది పెండింగ్ ఉంది. ఓకే, ఈ గ్యాప్ జోన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా పెండింగ్ అని ఉంది మార్కెట్లో. ఓకే, ఈ గ్యాప్ ఫిల్ అవ్వడానికి మార్కెట్ రివర్సల్ని క్రియేట్ చేయడానికి మార్కెట్లో ట్రాప్స్ అనేవి పెడుతున్నారు ఇప్పుడు. ఓకే, అండ్ నేను తీసుకున్న ప్రీమియం ప్రైస్ వచ్చేసి కాస్ట్ టు కాస్ట్ ఎస్ఎల్. ఓకే, సో చేంజెస్ ఏమీ లేదు. కాస్ట్ టు కాస్ట్ ఎస్ఎల్ అంత సాధారణంగా అయితే హిట్ అవ్వదు. ఓకే, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలోనూ కాస్ట్ టు కాస్ట్ ఎస్ఎల్ అనేది సాధారణంగా హిట్ అవ్వదు. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. ఓకే, హిట్ అయ్యే ఛాన్స్ లేదు, అది పవర్ పాయింట్లో తీసుకున్న ఎంట్రీ. ఓకే, సో 223,650 200లో ఎంట్రీ తీసుకున్నా, అరౌండ్ 208 వరకు వచ్చింది. ఓకే, గుర్తుపెట్టుకోండి 208 వరకు వచ్చింది. కాస్ట్ టు కాస్ట్ ఎస్ఎల్ మెయింటైన్ చేస్తున్నాం గ్రూప్లో ఉన్న మెంబర్స్ అందరం కలిసి. ఓకే, వీఆర్ హోల్డింగ్ ఇట్ అండ్ ఇప్పుడు 217 అయింది, 208 నుంచి 217. ఓకే, అండ్ ప్రైస్ ఈజ్ ఇంక్రీజింగ్. ఓకే, చెప్పాను కదా అది ట్రాప్ అని. ఓకే, నేను మీకు ఇది లైవ్ రికార్డ్ చేస్తున్నా. టైం ఉంది చూడండి కింద. ఓకే, ఇక్కడ టైం ఉంది. ఓకే, టైం ఉంది చూసుకోండి. ఓకే, టైం ఉంది, టైం చెక్ చేసుకోండి. నేను ఇది నార్మల్గా అంటే ఎలా చెప్పాలి మీకు, ఇది నార్మల్గా రికార్డ్ చేస్తుంది, మీరు అర్థం చేసుకుంటారు. మార్కెట్ని ఎలా అబ్జర్వ్ చేయాలనే థియరీ మీరు అబ్జర్వ్ చేసుకుంటారని చెప్పేసి నేను ఇది రికార్డ్ చేస్తున్నా. ఓకే, లైవ్లో రికార్డ్ చేస్తున్నా. నేనేదో అందరిలాగా ప్రీమియం తీసుకొని ఓకే సో ఆ ప్రీమియం రికార్డ్ ఫైల్ పెట్టట్లా, డైరెక్ట్ లైవ్లోనే పాజ్ చేసి రికార్డ్ చేస్తున్నా. అంటే లెంతీగా అవ్వకుండా నేను చెప్పాల్సిన మ్యాటర్ వరకు రెజ్యూమ్ చేసేసి వెంటనే మళ్ళీ వెంటనే నేను చెప్పిన తర్వాత పాజ్ చేసి మళ్ళీ ఏదైతే నేను చెప్పాలనుకున్నా అది అక్కడ రెజ్యూమ్ చేస్తున్నా. ఓకే, అలాగా లైవ్ రికార్డ్ చేసి పెడుతున్నా ఇది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మీకు సబ్జెక్ట్ రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న సబ్జెక్ట్ నాలెడ్జ్ అంటే మీకు తెలియాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో క్లియర్ ఐడెంటిఫై ఉండాలి, మార్కెట్లో ప్యానిక్ సిచ్యువేషన్లో ఉండకూడదు. ఓకే, ఫేక్ బ్రేక్అవుట్స్ని ఐడెంటిఫై చేయాలి, క్లియర్ టార్గెట్లో అనాలిసిస్ ఉండాలి. ఇప్పుడు 223 అయింది ప్రైస్. ఓకే, ప్రైస్ ఈజ్ 223. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అండ్ గ్రూప్లో కూడా హోల్డింగ్ అని పోస్ట్ చేస్తున్నా. హోల్డింగ్ ట్రేడర్స్ 11:33కి పోస్ట్ చేశా. ఓకే, హోల్డింగ్ ట్రేడర్స్ అని చెప్పేసి. సో గుర్తుపెట్టుకోండి. సో ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. ఓకే, డౌట్స్ ఏమి ఉండవు మార్కెట్లో. ఇక్కడ నేను తీసుకున్న ఎంట్రీ అండ్ అలాగే నేను మెయింటైన్ చేస్తున్న స్టాప్ లాస్. ఓకే, అండ్ అలాగే నేను ఎందుకు వెయిట్ చేస్తున్నానో కూడా మీకు క్లియర్గా చెప్పాను. ఓకే, అండ్ నేను ఇప్పుడు మీకు ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. నేను ఆల్రెడీ ప్రీమియం గ్రూప్లో మెన్షన్ చేశాను, లిక్విడిటీ ఫ్లో తక్కువగా ఉంది, 12 o'clock వరకు వెయిట్ చేయండి అని చెప్పేసి. నేను అరౌండ్ 10:30కే పెట్టినట్టున్నాను. ఒక్క నిమిషం, ఆ మెసేజ్ అనేది నేను 10:20కి పెట్టా గ్రూప్లో. ఓకే, 10:20కే పెట్టేశాను నేను ఆ మెసేజ్ అనేది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. ఓకే, సో ప్రజెంట్ ఇక్కడ మీరు చూడొచ్చు లాంగ్ పొజిషన్ ఏ విధంగా మనం వెయిట్ చేస్తున్నాం అనేది. యాక్చువల్గా నేను ఎంట్రీ తీసుకుంది మార్కెట్లో ఆఫ్టర్ 3 minutes కనుకుంటా. 9:18కి నేను ఫోకస్ అని చెప్పాను. 9:20కి ఎంట్రీ తీసుకున్నా. 9:21 కూడా కాదు, 9:20కి అంటే ఫస్ట్ క్యాండిల్లోనే నేను ఎంట్రీ తీసుకున్నా. ఓకే,
ఫస్ట్ క్యాండిల్లోనే నేను ఎంట్రీ తీసుకున్నాను అండ్ ఇక్కడ వరకు అయితే నేను హోల్డ్ చేశాను. ఓకే, అండ్ స్టిల్ ఇప్పటికీ హోల్డ్ చేస్తున్నా మార్కెట్లో. ఓకే, అండ్ ఇది నా టార్గెట్. ఓకే, అండ్ స్టాప్ లాస్ వచ్చేసి అరౌండ్ స్టాప్ లాస్ 0 కాబట్టి 0 రిస్క్. ఇది దీంట్లో రిస్క్ ఏమీ లేదు. ఓకే, డైరెక్ట్ C2C స్టాప్ లాస్ అంతే, ఫిక్స్ అయిపోండి. అసలు దీంట్లో 10 పాయింట్స్ కూడా ఇవ్వట్లే నేను స్టాప్ లాస్ అనేది. ఓకే, క్లియర్గా 0 రిస్క్తో ఇస్తున్నా స్టాప్ లాస్. ఓకే, 0 రిస్క్. ఓకే, ఇది ఓవరాల్గా మన వ్యూ అండ్ అలాగే ఈరోజు మనం క్యాప్చర్ చేయబోతున్న టార్గెట్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ ఇక్కడ మార్కెట్లో. ఇది కంప్లీట్ రియల్. అది కంప్లీట్గా నేను వీడియో అనేది ఇన్స్టాలో అప్లోడ్ చేయలేను, ఇన్స్టాగ్రామ్లో. ఓకే, 1.5 minutes అవ్వదు కదా, ఇప్పటికీ 15 minutes రికార్డింగ్ ఫైల్ ఇప్పటికీ. అండ్ స్టిల్ ఇంకా ఎంతసేపు పట్టిద్దో తెలియదు. ఇప్పుడు టైం 11:37 అయింది. ఓకే, సో దిస్ ఈజ్ అ లాంగ్ వీడియో ఫైల్. నేను కుదిరితే యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను అండ్ అలాగే సబ్జెక్ట్ గ్రూప్లో కూడా పోస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ నుంచి కాన్సెప్ట్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, కంప్లీట్గా. సో ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ అందరికీ. ఓకే, గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ లైవ్లో నేర్చుకోవాలనుకుంటే గ్రూప్లో జాయిన్ అవ్వడమే, ఎవరైనా కానీ. ఓకే, సబ్జెక్ట్ లైవ్లో నేర్చుకోవాలనుకుంటే గ్రూప్లో జాయిన్ అవ్వండి. నేను పెట్టే మెసేజెస్లోనే ఉంటుంది మీకు సబ్జెక్ట్ థియరీ మొత్తం. లైవ్ మార్కెట్లో మీకు ఎవరు చెప్పరు, ఎవరు హోల్డ్ చేపిరు. 100 పాయింట్స్ వరకు ఇప్పటి వరకు ఏ గ్రూప్ కూడా 100 పాయింట్స్ ట్రేడ్ ఎవ్రీడే ప్రొవైడ్ చేయరు. నేను ఎవ్రీడే ప్రొవైడ్ చేస్తున్నా. ఓకే, ఎవ్రీడే కన్సిస్టెన్సీగా ప్రొవైడ్ చేస్తున్నా ట్రేడ్స్ అనేవి. ఓకే, మ్యాటర్ ఇంత ఉంది కాబట్టే కదా నేను చెప్తుంది. ఓకే, మీరు అర్థం చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది మార్కెట్, ఎక్కడికి పోదు. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ నేను ఇచ్చిన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ప్రీమియం ప్రైజెస్ చెప్తున్నా. ప్రీమియం ప్రైస్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 255 to 260, 200లో ఎంట్రీ తీసుకున్నాం ఈ ప్రైస్ అనేది. అండ్ బికాస్ ఆఫ్ లో లిక్విడిటీ ఓన్లీ ఇండెక్స్ మాత్రమే కొంచెం స్ట్రాంగ్గా మూమెంట్ అనేది జరిగింది. అది మరీ అంత స్ట్రాంగ్ ఏం కాదు, జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ లో అంతే. ఓకే, అక్కడ. అండ్ ప్రీమియం ప్రైస్ వచ్చేసి చాలా లోగా ఉంది. ఓకే, ఇట్స్ నాట్ కంపేర్ టు సపోర్టెడ్ బై ఇండెక్స్. ఓకే, సో మ్యాక్సిమం ఏం జరుగుతుందంటే ప్రీమియం అనేది లోగా కదులుతుంది బికాస్ ఆఫ్ లో లిక్విడిటీ వల్ల. అండ్ మనం తీసుకున్న ప్రీమియమే ITM, ఇన్ ద మనీ. ఓకే, OTM కాదు, ఎట్ ద మనీ కూడా కాదు, డైరెక్ట్ తీసుకోవడమే ఇన్ ద మనీ తీసుకున్నాం. ఓకే, సో నేను ఆల్రెడీ క్లియర్గా తీసుకునేటప్పుడే మెన్షన్ చేశా ఇన్ ద మనీ ప్రైస్, ఈ ప్రైస్ అని చెప్పేసి. ఎందుకు తీసుకున్నా అనేది మీకు ఇప్పుడు అర్థమైద్ది, ఇంతసేపు వెయిట్ చేస్తున్న వాళ్ళకి. SL అయితే హిట్ అయ్యే పరిస్థితే లేదు, కాస్ట్ అది కూడా హిట్ అయ్యే పరిస్థితే లేదు. ఓకే, ఇప్పుడు 226 అయింది ప్రీమియం. అదేంటి బ్రో ఇక్కడ తీసుకున్నారు కదా, ఇక్కడికి వచ్చేసరికి 226. అదే నేను చెప్తుంది, లో లిక్విడిటీ, ప్రైస్ అన్సపోర్టెడ్గా ఉంది. బట్ క్లియర్గా ప్రైస్ యాక్షన్ థియరీ కూడా తెలియాలి. తెలిస్తేనే మీరు ఇండెక్స్ని అండ్ అలాగే ప్రైస్ యాక్షన్ థియరీని కంపేర్ చేసి ఇంత ప్రాపర్ సెటప్గా మీరు మెయింటైన్ చేయగలుగుతారు. లేదంటే అది ఎవరి వల్ల కాదు, చెప్తున్నా కదా, ఎవరి వల్ల కాదు. ఇంత పేషెన్స్తో మార్కెట్లో ఉండడం అంటే అసలు ముందు మీకు కావాల్సింది ఫోమో అనేది వదిలేయడమే. ఫోమో వదిలేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫోమో ఎందుకు వదిలేయాలంటున్నానంటే ఫస్ట్ మీరు ప్రాఫిట్స్ చూడకండి. ప్రాఫిట్స్ చూస్తే ఎవరికి ఏమీ రాదు. ఓకే, నేను అసలు ప్రాఫిట్స్ని చూడను. డైరెక్ట్ నా సెటప్ ప్రకారం, నా టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం నేను వెళ్ళిపోతాను అంతే. 100 పాయింట్స్ నా టార్గెట్ డైలీ. ఎవరు ఎవరు వద్దన్నా అవునన్నా నేను 100 పాయింట్స్ ఇస్తా. ఓకే, దాంట్లో చేంజెస్ మినిమం సేఫ్ ట్రేడర్కి 50 పాయింట్స్ దొరుకుతాయి. ఇప్పుడే దొరికాయి 50 పాయింట్స్, ఇక్కడికే దొరికాయి. ఇదిగోండి, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే దొరికాయి 50 పాయింట్స్. ఓకే, ఇక్కడ ఎంట్రీ తీసుకున్న ప్రీమియం ఇంత వెళ్ళినా కానీ ఇక్కడికి వచ్చింది 50 పాయింట్సే. అది సేఫ్ ట్రేడర్స్కి 50 పాయింట్స్ వచ్చేసినట్టే. కానీ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే నేను వెయిట్ చేపిస్తా. ఏ ట్రేడర్ అయినా సరే నాతో పాటు వెయిట్ చేయాలి. నేను ఎంత అయితే ప్రాఫిట్ తీసుకున్నానో వాడు అంత తీసుకోవాలి. నా కోరిక అదే. నేను సబ్జెక్ట్ నేర్పిస్తాను దేనికి, ఎందుకే నేను నేర్పిస్తుంది. నాతో పాటు ఉండే ట్రేడర్ ఎవరైనా సరే ఓకే ప్రాఫిటబుల్ ట్రేడర్గా ఉండాల్సిందే అంతే. ఓకే, చూసారు కదా, నేను గ్రూప్లో పోస్ట్ చేశాను హోల్డింగ్ ట్రేడర్స్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశాను. అండ్ ఐఎమ్ నాట్ చేంజ్డ్ ఎనీథింగ్. ఓకే, స్టిల్ ఇట్స్ హోల్డింగ్ అండ్ ఇట్స్ రన్నింగ్. అండ్ నౌ 11:41 టైం. ఓకే, స్టిల్ ఇంకా 19 minutes ఉంది 12 అవ్వడానికి. ఓకే, మార్కెట్ ఈజ్ వెయిటింగ్ ఫర్ లిక్విడిటీ రీగైనింగ్. చెప్పాను కదా ట్రాప్ క్యాండిల్ అని చెప్పేసి, చూసుకోండి క్లియర్గా ట్రాప్ క్యాండిల్. ఓకే,
మీకు ఎక్కడైనా బోరింగ్ అనిపిస్తే ఐఎమ్ సారీ ఫర్ దట్, బట్ నేనైతే ఒకటే చెప్తున్నా, సబ్జెక్ట్ని మీరు ఎలా నేర్చుకుంటేనే మీరు పర్ఫెక్ట్ ట్రేడర్ అవుతారు. ఓకే, ఇన్ ఫ్యూచర్ మార్కెట్ ఎలా ఉన్నా సరే పర్ఫెక్ట్ ట్రేడర్ అవ్వాలనుకుంటే సబ్జెక్ట్ని ఇలాగే నేర్చుకోవాలి. ఓకే, 236 ప్రీమియం, ఇప్పుడు 236. ఓకే, టైం చూసుకోండి, 11:41 టైం టు 11:42, 237.20లో ఉంది. చెక్ చేసుకోవచ్చు మీరు ప్రీమియం ప్రైజెస్ని. ఓకే, ఆల్మోస్ట్ 50 పాయింట్స్ చూశాను, అయినా సరే నేను ఎగ్జిట్ చేయాల, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎగ్జిట్ చేయాల. స్టిల్ ఐఎమ్ హోల్డింగ్ బికాజ్ మై టార్గెట్. ఎగ్జిట్ చేసి టార్గెట్లోనే ఎగ్జిట్ చేస్తా, అది మాత్రం నేను ఎక్కడ తగ్గను. ఓకే, ఎందుకంటే గ్రూప్లో ఉన్న మెంబర్స్కి క్లియర్గా తెలుసు, నేను ఒక్కసారి టార్గెట్ ఫిక్స్ చేశానంటే ఆ టార్గెట్ వరకు ఎలాగైనా సరే నేను హోల్డ్ చేస్తానని చెప్పేసి. 243, 245 లిక్విడిటీ రీగైనింగ్ అంటే అది మరి. ఓకే, సో 243లోనే ఉంది, ఇంకా 244 మీరు చెక్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, నేను ఏ టైంలో చెప్తున్నానో మీరు చెక్ చేసుకోండి. 11:42, దిస్ ఈస్ ద లైవ్ రన్నింగ్ ట్రేడ్. ఓకే, లైవ్ జరుగుతుంది. ఓకే, ఐ మీన్ లైవ్లో రికార్డ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇదంతా. ఓకే, అండ్ గ్రూప్లో హోల్డ్ అవుతున్నాయి ట్రేడ్స్. ఓకే, సో మెయిన్ థింగ్ గుర్తుపెట్టుకోండి, ప్రాపర్ అనాలిసిస్, ప్రాపర్ స్ట్రక్చర్ ఫార్మేషన్, ప్రాపర్ టెక్నిక్ అనాలిసిస్ అనేది ఇదంతా పాసిబుల్. ఓకే, స్టిల్ హోల్డింగ్ ట్రేడ్, టార్గెట్ వరకు వెయిట్ చేస్తున్నా. ఓకే, అండ్ ఇండెక్స్లో నా టార్గెట్ వచ్చేసి టార్గెట్ 3 వచ్చేసి 23,880 వరకు ఉంది. ఆల్మోస్ట్ ఇంకొక 30 పాయింట్స్ అబౌవ్ టార్గెట్ 3 వచ్చేసి. బట్ యాజ్ యూజువల్గా టార్గెట్ 2 వచ్చేసి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంది. టార్గెట్ 2 వచ్చేసి 23,827లో ఉంది. టార్గెట్ 3 అదే టార్గెట్ 2. నాకు ఇండెక్స్లో 3 టార్గెట్స్ ఉంటాయి. ఓకే, ఆ 3 టార్గెట్స్ నేను గ్రూప్లో ప్రొవైడ్ చేస్తున్నా. ఓకే, సో ఆల్ క్లియర్. వన్స్ ఈ ట్రేడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను రికార్డింగ్ స్టాప్ చేస్తాను, వెంటనే దీని ప్రాసెస్ అనేది అప్లోడ్ చేస్తాను. ఓకే, సో ఇప్పటికీ రికార్డింగ్ జరుగుతుంది, 22 minutes అవుతుంది రికార్డింగ్ అనేది. ఓకే, సో నాట్ మోర్ దెన్ 30 to 35 minutes. ఆ లోపల ట్రేడ్ కంప్లీట్ అయిపోతే నేను క్లోజ్ చేసేస్తాను. ఓకే, సో ఇలాంటి ఫైల్ మీకు ఎవ్రీడే కావాలనుకుంటే నాకు ఒక మెసేజ్ పెట్టండి, మీకు ఎవ్రీడే ఇలాంటి ఫైల్ కావాలనుకుంటే. ఎందుకంటే నా ఎఫర్ట్స్ పెట్టైనా సరే నేను ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో మీకు నచ్చితేనే మీరు నాకు చెప్పాలి, తెలియాలి. మీరు వీలైతే షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్తోనే నాకు అర్థమైద్ది. ఓకే, బికాజ్ నేను 19K ఫాలోవర్స్ ఉన్న అకౌంట్ని లాస్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అది బాగా ఎక్కువగా అనిపిస్తుంది, ఎందుకంటే ఈ మధ్యన. ఎందుకంటే నేను నా ఎఫర్ట్స్ పెట్టి, అంటే నా ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు, బట్ నా ఎఫర్ట్స్ పెట్టి నేను అది జర్నీ అనేది స్టార్ట్ చేశాను మీతో పాటు. సో మీరందరూ నాకు ఫోన్ చేసి అడగడం, ఇవన్నీ కూడా నాకు ఇంటరాక్షన్స్ అనేవి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. 255 ప్రీమియం, 255. ఓకే, 255 ఐఎమ్ పోస్టింగ్. 255, 260 ఇంకా అలా 256 వెళ్ళింది. 260 వెయిటింగ్ ఫర్ ద 258. అర్థమైంది కదా, చెప్పాను కదా క్లియర్గా ట్రాపింగ్ క్యాండిల్ గురించి. ఓకే, దాని గురించి క్లియర్ సబ్జెక్ట్ కావాలనుకుంటే గ్రూప్లో జాయిన్ అవ్వాల్సిందే, సబ్జెక్ట్ క్లాసులు వినాల్సిందే. ఓకే, దిస్ ఈజ్ ఓన్లీ టెక్నికల్ మెథడ్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ హియర్. ఓకే, మీకు ఇది క్లియర్గా అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. ఓకే, నేను చెప్తుంది. ఓకే, నాకైతే మీ నుంచి కావాల్సింది మీ సపోర్ట్. మీ సపోర్ట్ నాకు షేర్స్ రూపంలో షేర్ చేస్తారా, లేదంటే లైక్స్ రూపంలో షేర్ చేస్తారా, లేదంటే కామెంట్స్ రూపంలో షేర్ చేస్తారా. 262 సేఫ్ ట్రేడర్స్, లాక్ యువర్ ప్రాఫిట్స్. ఇంకా మెన్షన్ చేయాలా, జస్ట్ టైపింగ్. 265, 264, 265 కాదు, 265. లాక్ యువర్ ప్రాఫిట్స్. 270లో లాక్ చెప్తా. 275. Now I'm locking and I'm exiting my trade, reducing 50% reduce చేస్తున్నా ఇక్కడ.
risky traders 50% reduce. ఓకే, ఆల్ ఈస్ డన్. గ్రోయింగ్ 50% రెడ్యూస్ చేసాం. చెప్పాను కదా టార్గెట్ ఎలా వెళ్తుందో. సో ఇది ఫోటో తీసి గ్రూప్లో పెడుతున్నా, టెక్నికల్ అనాలిసిస్ మొత్తం రికార్డ్ చేస్తున్నా అని చెప్పేసి. ఓకే, $258కి వచ్చింది. అరౌండ్ మార్కెట్లో మనం 280 వరకు వెళ్ళలేదు, 275 వరకే వెళ్ళింది. ఓకే, ఆల్మోస్ట్ 275 వరకే వెళ్ళింది. ఓకే, అక్కడి నుంచి 258కి వచ్చేసింది ఇప్పుడు మార్కెట్. ఓకే, సో మార్కెట్ ఈజ్ వెయిటింగ్ ఫర్ క్లియర్ మూవ్. ఓకే, 50% రెడ్యూస్ చేసేసాం, సెపరేటర్స్కి ఎగ్జిట్ చెప్పేసాం ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇంకా ఎవరైనా వెయిట్ చేస్తున్నారంటే రిస్కీ ట్రేడర్స్ నాతో పాటు 50% హోల్డ్ చేస్తున్నారు ఇంకా ట్రేడ్ అనేది. ఓకే, వీలైతే నేను లోలో 30% యాడ్ చేస్తా. ఓకే, లోలో అది కూడా మినిమం 30 to 40 పాయింట్స్ డౌన్ అవ్వాలి మార్కెట్. ఓకే, డౌన్ అయితే నేను యాడ్ చేస్తాను, అది కూడా నేను గ్రూప్లో మెన్షన్ చేస్తాను క్లియర్గా. ఓకే, సో నేను మీ కళ్ళ ముందే అంతా రికార్డ్ చేసి అంతా కూడా లైవ్ మార్కెట్లో ఇదంతా చూపిస్తున్నాను. ఓకే, 27 minutes అవుతుంది రికార్డింగ్, ఫైల్ రికార్డ్ అవుతుంది. ఓకే, నేను ఇప్పుడు ఈ మధ్యలో నేను రెజ్యూమ్ చేసిన దగ్గర నుంచి మళ్ళీ నేను పాజ్ చేయలేదు. ఓకే, సో 12 PM వరకు వెయిట్ చేస్తున్నా. సో నేను ఇక్కడ పాజ్ చేస్తున్నా, మళ్ళీ వీడియో అనేది పాజ్ చేస్తున్నా. 12 PMకి నేను అరౌండ్ మళ్ళీ రెజ్యూమ్ చేస్తాను. ఓకే, సో ఐమ్ వెయిటింగ్ ఫర్ దట్. 12 PMకి గుర్తుపెట్టుకొని, 12 PMకి వీ హ్యావ్ టు వాచ్ గుడ్ మూవ్. అంతే, ఎవరు వద్దన్నా ఎవరు కాదన్నా సరే మార్కెట్లో మనం అది చూస్తాం, అంతే, గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే, సో ఓకే, ఎగ్జాక్ట్ 12 అయింది టైం. ఓకే, ఎగ్జాక్ట్ 12 o'clockకి నేను రెజ్యూమ్ చేశాను. ఓకే, ఎగ్జాక్ట్ 12 o'clockకి. సో 230 మెయింటైనింగ్ హోల్డింగ్ క్వాంటిటీకి స్టాప్ లాస్ అనమాట. 245లో ఉంది ప్రీమియం అనేది. ఓకే, సో 50% హోల్డ్ చేస్తున్నాం రిస్కీ ట్రేడర్స్ అండ్ అలాగే నాతో పాటు హోల్డ్ చేస్తున్న మెంబర్స్ ఉన్నారు. ఓకే, 50% అయితే హోల్డింగ్ జరుగుతుంది. 230 స్టాప్ లాస్, 200లో ఎంట్రీ ఇది. ఓకే, ఆల్మోస్ట్ 275 దగ్గర నేను ఎగ్జిట్ చేసాను. 272లో పడింది నాకు. అండ్ గ్రూప్లో ఉన్న మెంబర్స్కి అయితే ఇన్ టైంలోనే మెసేజ్ వెళ్ళిపోయింది. ఓకే, సో 230 ఏదైతే 50% హోల్డ్ చేస్తున్నామో దానికి స్టాప్ లాస్ అనమాట. ఓకే, సో అరౌండ్ 12 o'clock అయింది టైము. 1 minute అయిపోయింది. ఓకే, 244 పాయింట్లో ఉంది ప్రీమియం అనేది. ఓకే, సో వెయిటింగ్ ఫర్ దట్. అండ్ ఇక్కడ మనకి గ్రేవ్ స్టోన్ డోజీ పడింది. ఓకే, గ్రేవ్ స్టోన్ డోజీ నథింగ్ టు సపోర్ట్ ఫర్ సెల్లర్స్. ఓకే, సో బట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్, ఎందుకంటే 12 o'clockకి మార్కెట్లో బిగ్ ప్లేయర్స్ ఎంట్రీ అయ్యే టైం అది. ఓకే, సో నేను ఆ పర్పస్ మీద వెయిట్ చేస్తున్నా. ఓకే, ఆల్మోస్ట్ నా టార్గెట్ అయితే హిట్ అయింది. ఓకే, సో ఆల్మోస్ట్ నా టార్గెట్ అయితే హిట్ అయింది. ఓకే, బట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ సమ్ మోర్ పాయింట్స్ టు క్యాప్చర్. ఓకే, ఎందుకంటే నేను ఇక్కడ మ్యాక్సిమం టెక్నికల్ కాన్సెప్ట్ని నమ్ముతా మెయిన్ థింగ్ మార్కెట్లో. ఓకే, బిగ్ ప్లేయర్స్ కన్నా వాళ్ళ స్ట్రాటజీస్ కన్నా నేను ఎక్కువగా టెక్నికల్ మెథడ్స్ ఫాలో అవుతా మ్యాక్సిమం మార్కెట్లో. ఓకే, టెక్నికల్ మెథడ్స్ ఎందుకు ఫాలో అవుతానంటే నేను ఆలోచించడమే బిగ్ ప్లేయర్స్ లాగా ఆలోచిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, నేను ఆలోచించడమే వాళ్ళ వేలో ఆలోచిస్తాను. ఓకే, కానీ ఇక్కడ నేను మెయిన్ థింగ్ వెయిట్ చేయడానికి రీజన్స్ ఏంటంటే నా టెక్నికల్ అనాలిసిస్ అనేది మార్కెట్కి సపోర్ట్గా ఉంటాయి మ్యాక్సిమం. ఓకే, సో
ఆ టైంలో నేను అస్సలు తగ్గను, మార్కెట్లో ఏ పాయింట్ ఆఫ్ వ్యూలోనూ తగ్గను. ఓకే, ఇప్పుడు ఏదైతే నేను 200 నుంచి 270 వరకు హోల్డ్ చేశానో సేమ్ ఇదే ట్రేడ్ మెయింటైన్ చేస్తాను. ఇప్పుడు 239కి వచ్చింది అయినా సరే నేను ఎగ్జిట్ చేయట్లా. ఓకే, ఐఎమ్ వెయిటింగ్, స్టిల్ ఐఎమ్ వెయిటింగ్. నా స్టాప్ లాస్ హిట్ అయ్యేంత వరకు నేను వెయిట్ చేస్తాను అంతే. 230 స్టాప్ లాస్. ఓకే, సో అక్కడ గ్రేవ్ స్టోన్ రోజు పడిందని నాకు తెలుసు, మార్కెట్ రివర్స్ అయిద్దని కూడా నాకు తెలుసు, బట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. ఓకే, వెయిటింగ్ ఫర్ దట్. ఓకే, 239 ప్రీమియం ప్రైస్ వచ్చేసి. సో అరౌండ్ 12 o'clockకి మార్కెట్ ఓపెన్ అయినప్పుడు 252, 253 ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. ఇప్పుడు 239, 241లో ఉంది. ఓకే, సో ఆల్మోస్ట్ 30 minutes అవుతుంది రికార్డింగ్ ఫైల్ అనేది కంప్లీట్ అవుతుంది, స్క్రీన్ రికార్డింగ్ ఇది. ఓకే, అండ్ ఇంట్రెస్ట్ ఉన్న మెంబర్స్ లైవ్కి జాయిన్ అవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. లైవ్కి జాయిన్ అవ్వచ్చు. లైవ్కి అయితే 2 months ఉంటుంది. సో అరౌండ్ 30K 2 monthsకి. ఓకే, లైవ్కి జాయిన్ అవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. లైవ్కి ఇంట్రెస్ట్ ఉన్న మెంబర్స్. లైవ్ ఏంటంటే డైరెక్ట్ నా పోర్ట్ఫోలియో కనిపిస్తుంది, టెక్నికల్ అనాలిసిస్తో పాటు పోర్ట్ఫోలియో ఇవన్నీ కనిపిస్తాయి. ఓకే, డైరెక్ట్ నా స్క్రీన్ కనిపిస్తుంది. ఓకే, నేను ఎక్కడ ఎంట్రీ తీసుకుంటున్నాను, ఎక్కడ ఎగ్జిట్ చేస్తున్నాను, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాప్ లాస్ పెడుతున్నాను, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వెయిట్ చేస్తున్నాను, ఎవ్రీథింగ్ ఈజ్ లైవ్. ఓకే, మీకు అల్ల ముందే జరుగుతాయి ప్రతి ఒక్కటి. $239 ఇంకా స్టిల్ 239లోనే ఉంది. 240. ఓకే, లాస్ట్ 1 minute అండ్ 20 secondsలో క్లోజ్ అయిపోయింది క్యాండిల్ అనేది. ఓకే, జస్ట్ మనకి కావాల్సింది ఫాలో అప్ క్యాండిల్, ఎందుకంటే బికాస్ ఇక్కడ మనకి ఆల్రెడీ ఎఫ్ఈజీ ఉంది. ఓకే, ఇక్కడ ఒక ఎఫ్ఈజీ ఉంది అండ్ ఇక్కడ ఒక స్ట్రాంగ్ ఎఫ్ఈజీ ఉంది. మార్క్ చేస్తాను అన్నాను, మీరు ఐడెంటిఫై చేయాలి కదా. ఓకే, ఓకే, ఇప్పుడు అందరికి క్లియర్గానే ఉంది కదా, డౌట్స్ ఏం లేవుగా. ఇక్కడ ఒక స్ట్రాంగ్ ఎఫ్ఈజీ ఉంది, లిక్విడిటీ రీగైనింగ్ పాయింట్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంది. ఓకే, సో ఇక్కడ నుంచే మార్కెట్ రికవరీ అవ్వాలి మ్యాక్సిమం. ఓకే, ఆల్మోస్ట్ నేనైతే ఈ హై దాటి క్రాస్ అయిద్దని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నాకు, బట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. అండ్ ఎనీవే స్టాప్ లాస్ హిట్ అయినా కూడా ఇక్కడ నేను ప్రాఫిట్లోనే ఉంటాను. ఓకే, వస్తే హెవీ ప్రాఫిట్ వస్తుంది అంతే, ఇక్కడ నథింగ్ మ్యాటర్ ఇక్కడ. ఓకే, వస్తే హెవీ ప్రాఫిట్ వస్తుంది, లేదంటే లిమిటెడ్ ప్రాఫిట్ వస్తుంది అంతే. ఇక్కడ నేను ప్రాఫిట్ కోసం చూడను, కాన్సెప్ట్ కోసం చూస్తాను అంతే. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. సో 241లోనే ఉంది ప్రీమియం. అక్కడ మీకు రెడ్ క్యాండిల్ కనిపిస్తున్నా కానీ ఇక్కడ ప్రీమియం మాత్రం ఏ మాత్రం డ్రాప్ అవుట్ అవ్వడా. ఓకే, 243. ఓకే, 242, 239, 230 ఈజ్ మై స్టాప్ లాస్. ఓకే, అది కూడా నేను మెన్షన్ చేశాను గ్రూప్లో. 11:55కి నేను మెన్షన్ చేశాను, అరౌండ్ 11:57కి మెన్షన్ చేశాను స్టాప్ లాస్. ఓకే, ఇప్పుడు 12:06 అయింది. 230 మెయింటైన్ చేయండి స్టాప్ లాస్. బిఫోర్ 12 PM నేను అనౌన్స్ చేశాను అది గ్రూప్లో స్టాప్ లాస్ అనేది. ఓకే, 241, 243. జస్ట్ ఏదైతే 12 PM క్యాండిల్ ఎబోవ్ పైన బ్రేక్ అయ్యి ఫాలో అప్ క్యాండిల్ ఫార్మేషన్ చేసుకొని మళ్ళీ అగైన్ బ్యాక్ ఒక స్ట్రాంగ్ ఎఫ్ఈజీ ఫార్మేషన్ చేసుకుంటే ఒక ర్యాలీ స్టార్ట్ అయింది ఇక్కడ మనకి. ఓకే, ఖచ్చితంగా ర్యాలీ చూస్తాం మార్కెట్లో ఈ ఫార్మేషన్ చేసుకుంటే. ఓకే, ఇది కాన్సెప్ట్ మార్కెట్లో, ఎవరు వద్దన్నా ఎవరు కాదన్నా ఇది జరిగిద్ది. కాన్సెప్ట్ ఎప్పటికీ మారదు మార్కెట్లో. ఓకే, మీరు నమ్ముకున్న ఇండికేటర్స్ మారుతాయేమో కానీ, మీరు నమ్ముకున్న స్ట్రాటజీస్ మారుతాయేమో కానీ, కాన్సెప్ట్ సబ్జెక్ట్ థియరీ అనేది పర్ఫెక్ట్గా ఫిక్స్ అయిపోయి ఉంటాయి మార్కెట్లో. అవి లేనిదే మార్కెట్లో మీకు క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ కూడా జరగదు. ఓకే, అంత పవర్ఫుల్ అవి సబ్జెక్ట్ కాన్సెప్ట్స్ అనేవి. ఓకే, $43 ప్రీమియం ప్రైస్ చెప్తున్నా, 23,650 CE ప్రీమియం. ఓకే, $245. పేషెన్స్ ఉండాలి, మీ అందరికీ పేషెన్స్ ఉండాలి. అసలు మార్కెట్లో పేషెన్స్ లేనిదే వర్కౌట్ అవ్వవు ఏవి. ఓకే,
పేషెన్స్ ఉండాల్సిందే. ఎవరు వద్దన్నా కాదన్నా పేషెన్స్ అయితే మీలో ఉండాల్సిందే. మీరు మార్నింగ్ టైంలో యోగా చేసుకుంటారా, లేదంటే పేషెన్స్ కోసం మార్కెట్ అయిపోయిన తర్వాత రిలీఫ్ అవుతారా, మీ చాయిస్ అది. ఎలాగైనా సరే మీరు మాత్రం మార్కెట్ స్టార్ట్ అయినప్పటి దగ్గర నుంచి గ్రూప్లో ఉన్నారంటే నాతో పాటు పేషెన్స్ నాకెంత ఉందో మీకు అంతే ఉండాలి. ఎగ్జాక్ట్ నన్ను ఫాలో అవ్వడం కాదు, బట్ పేషెన్స్ అనేది ఉండాల్సింది. ఎందుకంటే కొంతమంది ప్రాఫిట్ని చూసి ఎగ్జిట్ అయిపోయే వాళ్ళు ఎంతోమంది ఉంటారు, కొంతమంది ఫోమోలో ఎగ్జిట్ అయిపోయే వాళ్ళు ఎంతోమంది. చివరికి లాస్ట్ మినిట్లో నేను ఒక 100 పాయింట్స్ 150 పాయింట్స్ క్యాప్చర్ చేశాను అనుకోండి, మీలో చాలామంది రిగ్రెట్ ఫీల్ అవుతారు. బ్రో గ్రూప్లో ఉండి కూడా నేను అన్ని పాయింట్స్ క్యాప్చర్ చేయలేకపోయాను, నా కళ్ళ ముందే మార్కెట్ కదులుతున్నా సరే నేను ఉండలేకపోయానని మీరే రిగ్రెట్ ఫీల్ అవుతారు. ఓకే, అదే నేను చెప్తుంది. మీకు ఎవరో చెప్పరు ఇలాంటి టెక్నిక్స్ కానీ ఇలాంటి మెథడ్స్ కానీ. ఓకే, కావాలంటే ఏ గ్రూప్నైనా ఫాలో అవ్వండి. పైపైన చెప్పి వదిలేస్తారేమో కానీ క్లియర్గా కాన్సెప్ట్ నేర్పించడం, మీకు ఫస్ట్ నుంచే పేపర్ ట్రేడ్లో ప్రాక్టీస్ చేపిస్తూ, ఫస్ట్ నుంచే మిమ్మల్ని ఒక గైడెన్స్ ఇప్పిస్తూ, ఓకే, ఒక లాట్కి మీరు ఎంత క్యాపిటల్ మెయింటైన్ చేసుకోవాలి, ఓకే, రిస్క్ మేనేజ్మెంట్ ఎట్లా ఉండాలి, ఒక ట్రేడర్ సేఫ్ ట్రేడర్ అయితే ఎన్ని పాయింట్స్ వరకు హోల్డ్ చేయాలి, రిస్కీ ట్రేడర్ అయితే ఎన్ని పాయింట్స్ వరకు హోల్డ్ చేయాలి, ఇలా ప్రతి ఒక్కటి క్లియర్గా గ్రూప్లో నేను ప్రతి ఒక్కటి చెప్తూ తీసుకొని వెళ్తున్నా. ఓకే, సో 236, ఓకే, 238 ప్రీమియం ప్రైస్ చెప్తుంది. ఓకే, $237. వన్స్ 230 హిట్ అయిపోతే అసలు హిట్ అయిపోద్ది. ఓకే, జీరో రిస్క్ ట్రేడ్ ఇది, అసలు జీరో రిస్క్ ట్రేడ్. ఈరోజు నేను ప్రొవైడ్ చేసింది ఒక్క ట్రేడే. మార్నింగ్ నుంచి 9:18కి ఎంట్రీ తీసుకున్నాం, స్టిల్ ఇప్పటికి రన్ అవుతుంది. టైం వచ్చేసి 12:10, అది విషయం. ఓకే, 235, 234లో ఓపెన్ అయింది క్యాండిల్ అనేది, 236, 237, 240, SL కరెక్ట్గా ఉండాలి అంతే. ఎవరు వద్దన్నా కాదన్నా కానీ SL మాత్రం పర్ఫెక్ట్గా ఉంటే ఇలాగే మీకు మార్కెట్లో ప్రాఫిట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. నేను పాయింట్ ఆఫ్ వ్యూ అసలు యాడ్ చేయాలి, బట్ నేను మీతో మాట్లాడుతూ అండ్ గ్రూప్లో మెసేజెస్ ఇవ్వాలి కదా, సో కుదరదు. నేను యాడ్ చేసి మళ్ళీ వెంటనే ఎగ్జిట్ చేయడం ఇలాంటివి కుదరవు ఇక్కడ. ఓకే, బట్ ఖచ్చితంగా నేను స్టాప్ లాస్ నియర్ పాయింట్లో అయితే 30% అయినా యాడ్ చేస్తాను. ఓకే, నేను ఇప్పుడు యాడ్ చేయాలనుకోవట్లా, బట్ వచ్చిన ప్రాఫిట్లోనే నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఇది SL హిట్ అయినా నాకు పెద్ద అక్కడ అనిపించదు, ఎందుకంటే మంచి ప్రాఫిట్ ఈరోజు క్యాప్చర్ చేశా. ఇక్కడి నుంచి కదిలిందంటే ఇంకా ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. ఓకే, డబుల్ ప్రాఫిట్ అసలు చెప్పాలంటే. ఇంకా యాడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, అట్లా ఉంది ప్రాఫిట్ అనేది. అందరికీ హ్యాపీ వీకెండ్. ఓకే, సో ఎవరైతే ట్రేడ్స్ ఎగ్జిట్ చేశారో మీ అందరికీ హ్యాపీ వీకెండ్ టు ఆల్. ఓకే, సో ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో స్టిల్ నాతో పాటు వెయిట్ చేయండి, ఇంకా మంచి ప్రాఫిట్ వస్తుంది మనకి. ధైర్యంగా ఉండండి చాలు. ఓకే, గ్రూప్లో ఉన్న మెంబర్స్ అందరికీ నేను ఒకసారి వాయిస్ నోట్ పెడుతున్నాను, వినండి. హోల్డ్ చేస్తున్న మెంబర్స్ అందరూ కూడా నాతో పాటు వెయిట్ చేయండి అంతే. ఓకే, కాన్సెప్ట్ ఈస్ వెరీ క్లియర్ మార్కెట్లో, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ వాయిస్ నోట్ మీ అందరికీ ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నా నాతో పాటు హోల్డ్ చేయడానికి. టార్గెట్ అయితే 300 కూడా క్రాస్ అయిపోయింది మనకి, అదైతే ఫిక్స్ అయిపోండి. దాంట్లో చేంజెస్ ఏమీ లేవు. ఓకే, నాతో పాటు హోల్డ్ చేస్తున్న మెంబర్స్ ధైర్యంగా హోల్డ్ చేయండి చాలు. స్టాప్ లాస్ నియర్ పాయింట్లో ఎవరైనా ఎంట్రీ తీసుకుంటే 230 అని చెప్పాను కదా, అరౌండ్ 234, 235 వరకు వచ్చింది. అక్కడ ఎవరైనా ఎంట్రీ తీసుకుంటే మాత్రం 5 పాయింట్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి. ఓకే, మన టార్గెట్ 300. ఓకే, $250 లిక్విడిటీ రీగైనింగ్ స్టార్ట్ అయింది. 251. సో ఇదంతా నేను రికార్డ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫస్ట్ మీకు సబ్జెక్ట్ కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చి చెప్పేస్తున్నారు, మీరు అది బ్లైండ్గా ఫాలో అవుతున్నారు.
అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది మీకు తెలియదు. వాళ్ళు ప్రాఫిట్ ఆర్ లాస్ తర్వాత సంగతి. ఓకే, వాళ్ళు ప్రాఫిట్లో ఉంటారో లాస్లో ఉంటారో తర్వాత సంగతి. సబ్జెక్ట్ మీకు రాంగ్ వేలో కన్వే చేస్తున్నారు. ఆ కన్వే చేయడం వల్ల మీరు ఒకవేళ ఎవరైనా పర్ఫెక్ట్ సబ్జెక్ట్ నేర్పించడానికి వచ్చినా కానీ మీరు ఆల్రెడీ వినిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది రాంగ్ కన్వేలో ఉంటుంది కాబట్టి రైట్ చెప్పే పర్సన్ కూడా మీకు రాంగ్ వేలో కనిపిస్తాడు. అది నాకు నచ్చదు. ఓకే, అందుకోసమే నేను మీకు పర్ఫెక్ట్గా లైవ్ మార్కెట్ రికార్డ్ చేసి మరీ చూపిస్తున్నా. ఓకే, లైవ్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ క్లియర్గా, అది కూడా. ఓకే, ఇలాగ ఎవరైనా నేర్పిస్తే మీరు వాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు, ధైర్యంగా నేర్చుకోవచ్చు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. మార్కెట్ అయిపోయిన తర్వాత స్క్రీన్ రికార్డు పెట్టేసి ప్రీమియం తీసుకొని స్క్రీన్ రికార్డు పెట్టేసి ఎవడైనా చేస్తాడు. ఓకే, అక్కడ ఎఫ్ఈజీ ఉంది, ఇక్కడ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఉంది అని, ఎందుకంటే అక్కడ నుంచి రిజెక్షన్ అయింది కాబట్టి వాళ్ళు ముందే చూస్తారు కాబట్టి అది తెలిసిద్ది. ఓకే, అది పెద్ద విషయం కాదు. లైవ్ మార్కెట్లో అవన్నీ కనిపెట్టి ఐడెంటిఫై చేసి ఓకే ముందుకు తీసుకెళ్లేవాడే కదా నిజమైన ట్రేడర్ అవుతాడు. ఓకే, సో ఆల్మోస్ట్ ఈరోజు గ్రూప్లో ఉన్న మెంబర్స్ అందరూ కూడా సేఫ్ ట్రేడర్స్ అందరూ ప్రాఫిట్ లాక్ చేసుకున్నారు, రిస్కీ ట్రేడర్స్ అందరూ ప్రాఫిట్ లాక్ చేసుకున్నారు. ఓకే, ఆల్ ఆర్ హ్యాపీ విత్ గుడ్ ప్రాఫిట్స్ అనమాట. హోల్డ్ చేస్తున్న మెంబర్స్ నాతో పాటు హోల్డ్ చేస్తున్నారు. బట్ 230 స్టాప్ లాస్ కాబట్టి మంచి ప్రాఫిట్లోనే ఉంటారు. నేను ఎంత ప్రాఫిట్లో ఉంటానో వాళ్ళకి తగ్గట్టు లాట్స్ ఏవైతే తీసుకున్నారో దానికి తగ్గట్టు ప్రాఫిట్లో ఉంటారు. ఓకే, నేను ఆల్రెడీ హ్యాపీ నాకు వచ్చిన ప్రాఫిట్తో. ఓకే, బట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ టు క్యాప్చర్ సమ్ మోర్ పాయింట్స్ అనమాట. అంటే అరౌండ్ 300 320. ఓకే, సో వెయిటింగ్ ఫర్ దట్. ఒకవేళ 230 అసలు హిట్ అయిపోతే ఐఎమ్ యాక్సెప్టింగ్ దట్. ఓకే, ఒక్క ట్రేడ్ ఈరోజు నేను తీసుకుంది, ఓన్లీ 1 ట్రేడే. గ్రూప్లో ప్రొవైడ్ చేసింది కూడా ఒక్క ట్రేడ్ అంతే. ఇప్పటికీ రన్ అవుతుంది ట్రేడ్ అనేది. 50 పాయింట్స్ వరకు వెళ్ళింది ఆల్మోస్ట్. అయినా సరే నేను అక్కడ ఎగ్జిట్ చెప్పలేదు, బట్ వెయిట్ చేయించాను క్లియర్గా. అక్కడ ఎగ్జిట్ చేసిన వాళ్ళు మళ్ళీ లో పాయింట్లో ఎంట్రీ తీసుకున్నారు నాతో పాటు. ఎందుకంటే నేను హోల్డ్ చేస్తున్నా కదా, నాతో పాటు వాళ్ళు కూడా ఎంట్రీ తీసుకున్నారు. వాళ్ళు 60 పాయింట్స్ 70 పాయింట్స్ కూడా క్యాప్చర్ చేసేసారు. ఇప్పుడు ఆల్మోస్ట్ నాతో పాటు హోల్డ్ చేసిన మెంబర్స్ కూడా 70 పాయింట్స్ 75 పాయింట్స్ క్యాప్చర్ చేశారు. ఓకే, మార్కెట్లో 918కి ఎంట్రీ తీసుకున్న పర్సన్స్ నాతో పాటు. సో 242లో ఉంది ప్రీమియం ప్రైస్, అరౌండ్ 255 వరకు వెళ్ళింది. ఓకే, సో కొంచెం పాజ్ చేస్తున్నా. సో వన్స్ ఎస్ఎల్ హిట్ అయిపోయినా లేదంటే 270 బ్రేక్ అవుతున్నా సరే నేను అన్మ్యూట్ చేసి ఒకసారి మళ్ళీ ఒక చిన్న మాట చెప్పేసి ఎండ్ చేస్తాను. ఓకే, సో లెంత్ అయిపోతుంది, 43 minutes అవుతుంది రికార్డింగ్ ఫైల్. ఇంకా కంటిన్యూ చేస్తే ఇది కాబట్టి నేను ఇక్కడ పాజ్ చేస్తున్నాను. సో ఓకే, 230 అనేది హిట్ అయిపోయింది. ప్రజెంట్ ప్రీమియం ప్రైస్ వచ్చేసి 223 వరకు కూడా డ్రాప్ అవుట్ అయింది. అండ్ ఇక్కడ నేను ఇంకే ట్రేడ్స్ తీసుకోవట్లా. 230 అసలు హిట్ అయిపోయిన తర్వాత నేను ఏ ట్రేడ్స్ తీసుకోవట్లా, జస్ట్ స్టాపింగ్ ది డే అంతే. ఓకే, ఇంక ఇక్కడ నుంచి నేను ఒకవేళ మార్కెట్ ఈ సైడ్ బై సైడ్ క్యాండిల్స్ ఉన్నాయి చూసారా, ఆఫ్టర్ సైడ్ బై సైడ్ క్యాండిల్స్ తర్వాత ఎఫ్ఈజీ బ్రేక్అవుట్ జరిగింది ఇక్కడ. దిస్ ఈజ్ ద ఎఫ్ఈజీ. ఓకే, బిఫోర్ ద 12 PM క్యాండిల్కి ఫార్మేషన్ అయిన ముందు ఫార్మేషన్ చేసుకున్న ఎఫ్ఈజీ ఇది. ఈ ఎఫ్ఈజీని బ్రేక్అవుట్ జరిగిన తర్వాత మార్కెట్ ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యి క్లియర్గా క్యాండిల్ అనేది ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అయితేనే పుట్ సైడ్ ఉంటుంది. ఓకే, సో అంటిల్ దెన్ మార్కెట్ అనేది అప్ సైడ్కే వెళ్ళిద్ది, డౌన్ సైడ్కి అయితే పుష్ అవ్వదు. జస్ట్ ప్రీమియమ్స్ డ్రాప్ అవుట్ చేయడానికి. ప్రీమియమ్స్ని ఎందుకు డ్రాప్ అవుట్ చేస్తారంటే ప్రీమియమ్స్ని ఇంకా హైకి తీసుకువెళ్ళడానికి సమ్ రిట్రేస్మెంట్ పాయింట్ అనేది మార్కెట్లో ఏర్పడిద్ది. ఆ ఏర్పాటు అయ్యేటప్పుడే ప్రీమియమ్స్ డ్రాప్ అవుట్స్ జరుగుతాయి. ఎందుకు డ్రాప్ అవుట్స్ జరుగుతాయి అంటే ఇంకా ఇంక్రీజ్ చేయడానికి. ఈ కాన్సెప్ట్ మర్చిపోవద్దు. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, క్లియర్గా బ్రేక్అవుట్ అనేది జరగాలి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లియర్గా బ్రేక్అవుట్ జరిగితేనే మనకి మార్కెట్లో స్ట్రాంగ్ డౌన్ సైడ్ వస్తుంది. అండ్ అది కూడా డౌన్ సైడ్ ఎక్కడ వరకు వస్తుందంటే ఇక్కడ ఆల్రెడీ ఇంకో ఎఫ్ఈజీ ఉంది కదా, ఈ ఎఫ్ఈజీలో సబ్స్టెన్స్ అయింది. మళ్ళీ ఒకవేళ ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యి ఫాల్ జరిగితే మహా అయితే ఒక 50 పాయింట్స్ 60 పాయింట్స్ ప్రీమియం కదిలి ఇక్కడతో ఆగిపోయింది మళ్ళీ. ఓకే, మళ్ళీ ఇక్కడ సబ్స్టెన్స్ తీసుకుంటుంది. ఓకే, ఒకవేళ బ్రేక్అవుట్ జరిగితే చెప్తున్నా పుట్ సైడ్. అంటిల్ దెన్ మార్కెట్ అప్ సైడే ఉంటుంది, దాంట్లో అసలు చేంజెసే ఉండవు. ఓకే, ఒకవేళ నేను ఎంట్రీ తీసుకోవాలంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎంట్రీ తీసుకోవచ్చు, కానీ నాకు వచ్చిన ప్రాఫిట్తో నేను హ్యాపీ ఈరోజు. ఓకే, ఐఎమ్ హ్యాపీ విత్ ప్రాఫిట్.
చూసారు కదా, క్లియర్గా బ్రేక్అవుట్ జరిగింది. ఓకే, తిరిగి మళ్ళీ సబ్స్టెన్స్ అయ్యే పాయింట్ ఏమైనా ఉందా అంటే మార్కెట్లో ఈ ఎఫ్ఈజీ ఫార్మేషనే. ఓకే, గుర్తుపెట్టుకోండి. బట్ ప్రీమియంలో అయితే బ్రేక్అవుట్ జరగలేదు, ఓన్లీ ఇండెక్స్లో మాత్రమే బ్రేక్అవుట్ జరిగింది. ఓకే, సో సేఫ్ జోన్లో ఉండండి ఉండేవాళ్ళు. ఓకే, సో నేనైతే ఇంకా ఏ ట్రేడ్ ప్రొవైడ్ చేయను గ్రూప్లో. డన్ ఫర్ ది డే. ఈరోజు 12:30 అయింది. ఎవ్రీవన్ ఈజ్ గ్రీన్. అండ్ ఈరోజు వచ్చిన ప్రాఫిట్స్ అన్నీ కూడా ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ రీల్లో కూడా పోస్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఓకే, సో ఈ రికార్డెడ్ ఫైల్ని నేను ఏం చేయాలనేది ఆలోచిస్తాను. ఓకే, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా అని చెప్పాను. అండ్ ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తా అని చెప్పాను. మీకు ఇంట్రెస్ట్ ఉండి ఇలాంటి రికార్డింగ్స్ కావాలి అనుకుంటే నాకు వాట్సాప్లో అయినా మెన్షన్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్ రీల్లో కామెంట్స్ అయినా చేయండి. ఓకే, ఎందుకంటే నాకు మీ సపోర్ట్ చాలా కావాలి. ఓకే, నేను ఇచ్చే సబ్జెక్టు 10 మందికి షేర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు ఉండాలి. మీ సపోర్ట్ నాకు ఇస్తారని నేను కోరుకుంటున్నాను. ఓకే, సో ఎందుకంటే చెప్పాను కదా, ఎవరో ఏదో చెప్తున్నారు, కొన్ని సామెతలు చెప్పి మార్కెట్ గురించి చెప్తారు, కొన్ని రాంగ్ మెథడ్స్ చెప్పి మార్కెట్ గురించి చెప్తారు. ఆ రాంగ్ కన్వే అనేది మీ అందరికీ రీచ్ అవుట్ అవడం వల్ల అసలు రియల్ సబ్జెక్ట్ పర్సన్స్ కూడా మీ దృష్టిలో బ్యాడ్ అయిపోతారు తర్వాత. ఓకే, అలా అవడం నాకు ఇష్టం లేదు, అలా జరగనివ్వను కూడా. ఓకే, దానికోసం నా ప్రయత్నం నేను చేస్తాను, పక్కా చేస్తాను, కన్ఫర్మ్ అది మాత్రం. ఓకే, సో నా ఎఫర్ట్స్ని మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి అనుకుంటే మీ ఎఫర్ట్స్ నాకు షేర్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ రీడర్స్, థ్యాంక్ యూ ఎవరీవన్. ఐ హోప్ ఈరోజు నేను అనాలిసిస్ చేసిన మొత్తం సబ్జెక్ట్ అంతా కూడా మీ అందరికి అర్థమైందని అనుకుంటాను. ఓకే, నేను ఆల్రెడీ చెప్పా, మార్కెట్ థియరీ ప్రకారం ఇక్కడ గ్రేవ్ స్టోన్ డోజీ పడింది అండ్ మార్కెట్ రివర్స్ అవుతుంది. ఓకే, సో ఇదైతే అందరు గుర్తుపెట్టుకోండి. అండ్ నేను హోల్డ్ చేయడానికి ఒక టెక్నికల్ రీజన్ ఉంది. ఓకే, దానికోసమే నేను హోల్డ్ చేశాను. బట్ 230 ఈజ్ మై స్టాప్ లాస్. ఓకే, 230 హిట్ అయింది, నేను ఎగ్జిట్ చేసేసాను అంతే. ఓకే, అండ్ ఇండెక్స్లో బ్రేక్అవుట్ జరిగిందని చెప్పాను కదా, ఇండెక్స్లో బ్రేక్అవుట్ జరిగి మార్కెట్ ఫాల్ స్టార్ట్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఇది రిట్రేస్మెంట్ తీసుకొని మార్కెట్ ఒకవేళ రివర్స్ అయితే అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో సబ్స్టెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎఫ్ఈజీ ఫార్మేషన్లో. ఓకే, రిమెంబర్ దిస్. అండ్ థ్యాంక్ యూ రీడర్స్, థ్యాంక్ యూ ఎవరీవన్. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటా ఈరోజు సబ్జెక్ట్ కాన్సెప్ట్ అంతా కూడా. ఇంకా సెకండ్ హాఫ్లో కూడా ఉండొచ్చు, బట్ సెకండ్ హాఫ్లో నేను ఉండను. ఈరోజు వీకెండ్, హ్యాపీగా ఉండాలి. ఓకే, ఇంకా మీరు ఫైట్ చేసుకుంటూ స్ట్రెస్ తీసుకోవద్దు. ఓకే, వచ్చిందంతా హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఫస్ట్ లాజిక్ అదే మీరు మార్కెట్లో తెలుసుకోవాల్సింది. వచ్చిందంతా హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. లేదంటే మీకు వచ్చింది కూడా తీసుకోండి ఇది మార్కెట్, అదైతే పక్కా. ఎవరు కాదనలేరు దాన్ని. ఓకే, ఎంత ప్రో ట్రేడర్ అయినా సరే ఒక మిస్టేక్ జరిగిద్ది ఏదో పాయింట్లో. డే అంతా కూర్చుంటే ఏదో ఒక మిస్టేక్ అవ్వదో చెప్పండి. ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా మిస్టేక్ అయ్యిద్ది. ఆ మిస్టేక్ చాలు మార్కెట్ ఇచ్చింది తీసేసుకోవడానికి. అలాంటి మిస్టేక్ని రిపీట్ చేయకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు ఇచ్చింది తీసుకోవడం తెలుసుకోవాలి. ఓకే, మార్కెట్ మీకు ఇస్తుంది, తీసుకొని హ్యాపీగా ఉండండి. మీరు ఎట్లా తీసుకుంటున్నారు? సబ్జెక్ట్ త్రూ తీసుకుంటున్నారు. సబ్జెక్ట్ త్రూ వస్తుంది. ఓకే, సబ్జెక్ట్ త్రూ వస్తున్నదాన్ని మీరు దాన్ని స్పాయిల్ చేసుకోవద్దు ఓవర్ ట్రేడింగ్ చేసి ఇట్లాగా. ఓకే, సబ్జెక్టు వస్తుంది, మీకు పీస్ఫుల్ మైండ్ సెట్ ఉంటుంది, మీకు వచ్చిన ప్రాఫిట్తో హ్యాపీగా ఉంటారు. నెక్స్ట్ డేకి ఇంకా హ్యాపీగా రిఫ్రెష్ అవుతారు మీరు మార్కెట్లో. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ట్రేడర్స్, థ్యాంక్ యూ ఎవరీవన్. ఓకే, ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటా. నేను వాట్సాప్లో అందరికి రిప్లైస్ ఇవ్వాలి, చాలా మెసేజెస్ వస్తున్నాయి. ఓకే, సో గ్రూప్ మెంబర్స్ నేను చూసుకోవాలి కదా. సో 48 మినిట్స్ ఉంది వీడియో. లెంత్ ఎక్కువైందని అనుకోవద్దు, మీకు నేర్పించడం కోసమే రికార్డ్ చేస్తున్నాను.